రెగ్యులర్‌గా మీరు డిన్నర్ ఏ టైంకి చేస్తున్నారు? ఆఫ్టర్ 9:00 అయితే ఇది ఖచ్చితంగా వినాలి. ఇలా లేట్‌గా డిన్నర్ చేయటం వల్ల మన బాడీ టైమ్ క్లాక్ అయిన సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. సర్కేడియన్ రిథమ్ అంటే మన బాడీని రెగ్యులేట్ చేసే క్లాక్. అంటే ఎప్పుడు తినాలి, తిన్నది ఎలా, ఎప్పుడు డైజెస్ట్ చేసుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి అనే డెసిషన్ తీసుకునే క్లాక్. మనలో చాలామంది వర్క్ స్ట్రెస్ వల్లో, షాపింగ్ అనో, మూవీస్ అనో ఒక్కరోజేలే అనేసి రోజు డిన్నర్ లేట్‌గా చేస్తూ ఉంటాము. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో 4 మెయిన్ ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్‌ది మెటబాలిక్ ప్రాబ్లమ్స్. అంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అయిన ఒబేసిటీ, డయాబెటిస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతాయి. సెకండ్‌ది ఇన్ఫ్లమేషన్. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి దానివల్ల సిఆర్పి అండ్ IL-6 అనే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి. థర్డ్‌ది మూడ్ చేంజెస్. మన ఫీల్ గుడ్ హార్మోన్స్ అయిన సెరోటోనిన్, డోపమైన్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మన స్ట్రెస్ రెస్పాండర్ అయిన కార్టిసోల్ అనేది కూడా ఎక్కువయ్యి వీటి వల్ల మూడ్ చేంజెస్ అనేవి ఎక్కువైపోతాయి. ఫోర్త్‌ది స్లీప్ డిస్టర్బెన్సెస్. మెలటోనిన్ అనేది మనల్ని నిద్ర లోపలికి తోసేసే హార్మోన్. దీని ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల నిద్ర ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నిద్ర సరిగ్గా పోకపోతే మన ఎమోషన్స్ని కూడా సరిగ్గా మనం కంట్రోల్ అనేది చేసుకోలేకపోతాం. మరి మనం ఏం చెయ్యాలి? టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అనేది ఫాలో అవ్వాలి. అంటే ఏం తిన్నా ఓన్లీ ఆ 6 to 11 అవర్స్ విండోలోనే కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ మీల్ అనేది అట్లీస్ట్ 9 లోపు ఆర్ 2 to 3 అవర్స్ బిఫోర్ స్లీప్ అయినా కంప్లీట్ చేసుకునేలా చూడాలి. ద ఎర్లియర్ ద బెటర్. తినే ఫుడ్ అనేది టైంకి తినాలి. ఫుడ్ అనేది స్కిప్ చేయకపోవడం వల్ల మన డోపమైన్ అండ్ సెరోటోనిన్ అనే హార్మోన్స్ ప్రెడిక్టబుల్గా రిలీజ్ చేసి మూడ్ని స్టేబుల్గా ఉంచుతాయి. సో ఈ రోజు నుండి మనం పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అవుదాము. ఫుడ్ టైంకి తిందాము. డిన్నర్ ఎర్లీగా కంప్లీట్ చేసుకుందాము. మన మాస్టర్ క్లాక్కి హెల్ప్ చేద్దాము. ఇంతకీ ఆ మాస్టర్ క్లాక్ పేరేంటో తెలిస్తే కమెంట్ చేయండి. తెలుసుకోవాలంటే కూడా కమెంట్ చేయండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ పెద్దవాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి.